ఇప్పుడు సోయా కర్రీ ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ మీరు సోయా తీసుకొని ఇలా వాటర్ మునిగే వరకు వేసి స్టవ్ మీద ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే ఇలా పెద్దగా వస్తాయి. వచ్చిన తర్వాత మీరు ఈ వాటర్ని తీసేసేయాలి. వాటర్ తీసేసాక ఇలా ఉంటాయి. ఇంకా కొంచెం వాటర్ ఉంటే మీరు ఇలా మొత్తం పిండేసి మొత్తం వాటర్ తీసేసేయాలి. ఎందుకంటే సోయా స్మెల్ లేకుండా ఉంటుంది మొత్తం వాటర్ తీసేస్తే కర్రీకి. ఆ తర్వాత ఒక 2 ఆనియన్స్, ఒక 3 లేదా 4 టమోటాలు ఇలా మీకు కట్ చేసి సన్నగా మసాలాకి రెడీ చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఇప్పుడు ఆనియన్స్, టమోటాస్ వేసుకోండి. ఇలా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి, త్వరగా కుక్ అవుతాయి. ఒక 5 మినిట్స్ ఉడికే లోపల మనము మ్యారినేట్ చేసుకుందాము సోయా. ఇప్పుడు చూడండి, వాటర్ ఏమి రాదు, మొత్తం పిండేసాను. ఇందులో కొంచెం పెరుగు, మీరు ఒక 1/2 అవర్ ముందైనా మ్యారినేట్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాను. కొంచెం గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా. అంతా బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే బాగా మ్యారినేట్ అవుతుంది. సోయా టేస్టీగా ఉంటుంది, చిన్నపిల్లలు కూడా బాగా తింటారు, ఎమ్మీగా ఉంటుంది. సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఒక 10 మినిట్స్. అంతలోపల మనకు టమోటా ఆనియన్ కుక్ అయి ఉంటుంది, చూద్దాం. సో మన టమోటా ఆనియన్ కొంచెం దగ్గరికి వచ్చింది, బట్ ఇంకా కొంచెం దగ్గరికి రావాలి, అంతవరకు కుక్ అవనివ్వండి. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసిన సోయాని యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే రెడీ అయిపోతుంది మన కర్రీ. సో ఇప్పుడు మనము సోయాస్ వేసేసేయచ్చు. సో ఇప్పుడు సోయా యాడ్ చేసి కొంచెం వాటర్ వేసాను. ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వండి. అప్పుడు సోయా స్మెల్ లేకుండా మొత్తం మసాలా అంతా పడుతుంది. సో కర్రీ రెడీ అవుతుంది. సో కర్రీ ఈజ్ రెడీ నౌ. మనం అన్నం లెక్క తినచ్చు, చపాతీ లెక్క కూడా తినచ్చు.